అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నది కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణం ఆగిపోయిన ఈ భవనం తిరుపతి రూయా హాస్పిటల్ ఎదురుగా 2019 సంవత్సరానికి ముందు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మితమైంది. ఆ తర్వాత ఆగిపోయింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పర్యాటక శాఖ తరపున తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అద్దె గదులు, కాన్ఫరెన్స్ హాలు, మిగతా అన్ని సౌకర్యాలతో స్టార్ హోటల్ తరహాలో ఈ భవనాన్ని అప్పట్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. అనంతరం నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడు దాదాపుగా శిథిల దశలో ఈ భవనం ఉంది. ఈ గత ప్రభుత్వం అమరావతిని, అదేవిధంగా పోలవరాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో మనకు తెలుసు. అదే తరహాలో తిరుపతిలో శ్రీవారి యాత్రికుల కోసం నిర్మించిన టూరిజం గెస్ట్ హౌస్ను కూడా నిర్లక్ష్యం చేశారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత రూయా హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఈ భవనం పూర్తయితే ఎంతో కోలాహలంగా ఉండేది. శ్రీవారి భక్తులకే కాకుండా సామాన్య ప్రజానీకానికి, మిగతా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేది. కానీ ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. ఇప్పుడు తాజాగా బాధ్యతలు స్వీకరించిన కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ పర్యాటక రంగ భవనాన్ని పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తుందని ఆశిద్దాం.